ఏంటిది మాకెన్ని ఆస్తులు ఉన్నాయా? అరే దాందే భాగ్యం, మంచిగా చెప్తా. ఊర్లో ఓ 1/2 ఎకరం భూమి, దాని విలువ ఒక 5,000 వేసుకోర్రి. ఏం తుత్తా 5,000? అవునా, మరి నేను ఒక 50,000 ఇస్తా, నాకు అమ్మేస్తావా అని అంటుర్రా? అన్న విచార పిట్టలు ఉన్నారు. నేను ఎందుకు అమ్ముతా? 5 లక్షలు ఇచ్చినా ఇయ్య. అట్లనే ఒక చిన్న ఇల్లు కూడా ఉంది, దాని విలువనైతే 100లలోనే ఉంటుంది. ఏంది ఇల్లు విలువ 100లలో ఉంటుందా? ఈ రోజులలో అట్లుంటుందా అని చిత్రంగా చూస్తుర్రా? ఇట్లని చెప్పాలా మరి? మన లీడర్లు చెప్తలేరా? నేను కూడా అంతే చెప్తా. శ్రీమంతులు ఇద్దరు చేవెళ్ల సీట్కే సూటు పెట్టిరు పొర్రి. కాంగ్రెస్ టికెట్ మీద నిలబడ్డ కొండ విశ్వేశ్వర్ రెడ్డి సార్కు 895 కోట్ల ఆస్తులుంటే, కారు గుర్తు మీద పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డి సార్కి 163 కోట్లున్నాయట. తెలంగాణలో వీళ్ళిద్దరే ఎక్కువ ఆస్తులుండి ఎంపీ సీటుకి పోటీ చేస్తున్నోళ్ళు. జహీరాబాద్లో మళ్ళా నిలబడ్డ బీబీ పాటిల్ సార్కి 119 కోట్ల ఆస్తుందని చూపించిండు కాగితాల మీద. ఇక మల్కాజ్గిరిలో టీఆర్ఎస్ తరపున నిలబడ్డ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ అన్నకు 85 కోట్ల ఆస్తుంటే, ఈడనే నిలబడ్డ రేవంత్ రెడ్డి అన్నకు 26 కోట్ల ఆస్తి, బీజేపీ రామచంద్రన్నకు ఉత్త 2.5 కోట్ల ఆస్తే ఉన్నదట. ఇక భువనగిరి సీటుకి రెండో పారి కొట్లాడుతున్న బూర నరసయ్య గౌడ్ సార్కి 23 కోట్ల ఆస్తుంటే, నల్గొండకు సూటు పెట్టిన ఉత్తమ్ సార్కి ఉత్త 3 కోట్ల ఆస్తే ఉందట. ఇక నిజామాబాద్ కవితక్కకు 6 కోట్ల ఆస్తులున్నాయట. నాగర్ కర్నూల్లా కారు గుర్తు మీద పోటీ చేస్తున్న రాములన్నకైతే ఉత్త 30 లక్షల ఆస్తే ఉన్నది మొత్తం కలిపితే. ఇక అటు ఆంధ్రాకు పోతే మంత్రి నారాయణ సారు 650 కోట్ల ఆస్తిని చూపించిండు. జగనన్నకు 339 కోట్ల ఆస్తే ఉన్నదట అంతటా కలిపి. ఇంతకు ముఖ్యమంత్రి చంద్రన్న ఆస్తి ఎంతో తెలుసునా? 20 కోట్లు మాత్రమే. ఇంకా చిత్రం ఏంటంటే, బ్యాంకులో బ్యాలెన్స్ లేదు, ఎక్కి తిరిగా కారు లేదు, మా మేడానికి బంగారం లేదని కాగితాలు సమర్పించిన గరీబ్ లీడర్లు ఎందరో ఉన్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అనేం లేదు, చాలా మంది లీడర్ల ఆస్తుల లెక్కలు మనకు సుక్కలు చూపించేటియే. చూస్తుంటే కొందరు లీడర్ల కంటే ఓటర్లే ధనవంతులు ఉన్నారు పొర్రి.